హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకుంటానో నేనైతే మీకు చూపించేస్తున్నాననమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ పాలక్ పన్నీర్ అయితే మనకి రోటీ, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. మరి నేనెలా చేస్తానో, నా ప్రిపరేషన్ ఏంటో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేసేయండి. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని అవి కాస్త తెల్లాక పాలకూర కట్టల్ని ఇట్లా కాడలు ఉండేలాగా ఇలా కట్ చేసేసుకొని ఆ కట్టలన్నింటినీ ఇట్లా వేసేసుకుంటున్నాను. ఈ ఆకు అంతటిని ఒక 2 మినిట్స్ మాత్రం ఉంచితే మనకి సరిపోతుంది. అంతకంటే ఎక్కువసేపు అయితే అవసరం లేదు. తర్వాత ఈ ఆకును తీసేసుకొనేసి ఒక వెడల్పాటి బౌల్‌లో ఇట్లా కూల్ వాటర్ వేసేసుకొని, అందులో ఈ ఆకును వేసేసుకోవాలి. లేదు ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్‌లో అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఆకునంతటిని ఇట్లా పిండేసుకొని, మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. తర్వాత మనం ఆకుని ఉడికించిన అదే వాటర్‌లో ఒక 4, 5 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని ఇట్లా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి తర్వాత దాన్ని తీసుకొని మిక్సీలో ఇట్లా వేసేసాననమాట. తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక్కసారి అట్లా బ్లెండ్ చేసుకునేసి తర్వాత ఇందులో ఒక 3 జీడిపప్పుని ఇట్లా వేసేసుకుంటున్నాను. దీన్ని వేసేసి కూడా బాగా సాఫ్ట్‌గా మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం తర్వాత ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 యాలకులు, ఓ 2 ఇంచుల చెక్క, ఒక 4 లవంగాలు వేసేసి ఇవి కొద్దిగా చిటపట్లాడాక ఇందులో 1 కప్పు వరకు ఆనియన్ని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేసేసుకుంటున్నానండి. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ చూడండి మనకి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకునేసి ఇది పచ్చివాసన అది పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయాక తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ పాలకూరలో కూడా వేసుకున్నాం కదా. అలాగే ఓ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఓ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఇదంతా ఒక్కసారి ఆయిల్లోకి మిక్స్ చేసుకునేసి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని అయితే నేను వేసేసుకుంటున్నానండి. ఒకసారి ఇదంతా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాము. తర్వాత కాస్త వాటర్ కూడా వేసుకొనేసి అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ కారం చూసుకొని మనకి తగ్గింది అనిపిస్తే ఒక్కసారి చెక్ చేసేసుకొని మనం వేసుకోవచ్చు. చూడండి మనకి ఇట్లా రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ని ఇట్లా వేసేస్తున్నానండి. ఇలా పన్నీర్ వేశాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పన్నీర్ వేశాక ఎక్కువసేపు ఏమీ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కసూరి మెతి యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కసూరి మెతిని తీసుకొని కొద్దిగా రబ్ చేసేసి ఇట్లా వేసుకుంటే మనకి సరిపోతుంది. దీనివల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గీ యాడ్ చేసుకున్నాను. ఇలా గీ వేసేసి ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మనకి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి రోటీ చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే దీని మీద కొద్దిగా పన్నీర్ ఇట్లా గ్రేట్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.